హరి ఓం. శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర. స్వామివారి స్వస్థలం ఆత్మకూరు సమీపంలోని నాగుల వెల్లటూరు. స్వామివారి చిన్నతనంలో అందరు బాలుర వలె ఉన్నవారు కారు. చిన్నతనం నుంచే ఏకాంతంలో గడిపేవారు. ఆ ఊరిలోని పిల్లలందరూ వారి మధ్య తగువులు జరిగితే స్వామివారి దగ్గరకు వచ్చి తగువు తీర్చమనేవారు. స్వామివారు ఒక అవధూతగా, షిరిడీ సాయి తర్వాతి అవతారంగా చెప్తారు. మరికొందరు దత్తావతారమని తలుస్తారు. వెంకయ్యస్వామి మొదట్లో పిచ్చివానిగా పిలువబడుతూ 12 సంవత్సరాలు ఎక్కడ తిరిగారో తెలియదు. తదనంతరం కాలంలో గొలగముడి చేరారు. వేలిముద్రలు వేసిన కాగితాలు, దారాలు ఇవ్వటం చేసేవారు. సత్యంగల నాయన అని పేరు పొందేవారు. తన వద్దకు వచ్చిన భక్తులనుద్దేశించి వారి కోసం తన సందేశాలను తన సేవకుల చేత కాగితంపై రాయించి వారికి అందజేసేవారు. వీటిని సృష్టి చీటీలనేవారు. పలువురు వారి కష్టాలను వెంకయ్యస్వామే తీరుస్తారని నమ్మకంతో ఇక్కడకు వస్తుంటారు. చిలుకూరులో బాలాజీ చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లుగా ఇక్కడ అవధూత దేవాలయం చుట్టూ 108 సార్లు భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. హరి ఓం తస్సత్.